ద్రోణుడు చనిపోయిన తర్వాత కర్ణుడు కౌరవ సేనాధిపతిగా నియమించబడ్డాడు. చివరి రోజుల్లో కర్ణుడు అర్జునుడితో భీకర యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడి చతురతతో కర్ణుని రథచక్రం యుద్ధ సమయంలో నేలలో కూరుకుపోతుంది. అతడు దిగి చేతులతో లాగుతున్నాడు. ఈ సంఘటనతో కర్ణునికి ఒక్కొక్కటిగా తన శాపాలు గుర్తుకు వస్తాయి. 1. భృగు మహర్షి శాపం. ఒకసారి కర్ణుడు బ్రహ్మాస్త్ర సాధనలో ఉన్నప్పుడు ఓ బ్రాహ్మణుడు గుహలో శాంతిగా తపస్సు చేస్తున్న సమయంలో కర్ణుడు పొరపాటున క్రూర మృగమనుకుని ఆస్త్రంతో చంపేస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు కోపంతో శపిస్తాడు, నువ్వు చివర్లో జీవితాంతంలో ఆస్త్రాన్ని గుర్తించలేవు. శత్రువు మీద వాడాలనుకున్నప్పుడు అది నీకు పనిచేయదు. ఈ శాపం వల్లే కర్ణుడు చివరిలో బ్రహ్మాస్త్రాన్ని గుర్తించలేకపోయాడు. 2. పరశురాముని శాపం. పరశురాముడు క్షత్రియుల పట్ల ద్వేషంతో బ్రాహ్మణులకు మాత్రమే శస్త్ర విద్యలు బోధించేవాడు. కర్ణుడు తాను సూతపుత్రుడినని మోసపూరితంగా చెప్పి విద్య నేర్చుకున్నాడు. ఒకరోజు కర్ణుడి తొడమీద పరశురాముడు తల వాల్చి పడుకుంటాడు. ఆ సమయంలో పురుగు కరిచి తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నా తాను తాపత్రయాన్ని చూపకుండా భరించగలుగుతాడు. రక్తం ప్రవహించి పరశురాముని శరీరాన్ని తాకినప్పుడు ఆయనకు అనుమానం వచ్చి, బ్రాహ్మణుడైతే ఈ నొప్పిని భరించలేవు, నీవెవరు అని ప్రశ్నిస్తాడు. ఇలా కర్ణుని అసలైన చరిత్ర బయటపడుతుంది. ఆ తరువాతే పరశురాముడు శాపం ఇస్తాడు, నీకు నేర్పిన విద్య అత్యవసర సమయంలో నీకు గుర్తుకురాదు. ఈ శాపం వల్లే కర్ణుడు అర్జునునితో యుద్ధంలో శస్త్రాన్ని గుర్తించలేకపోయాడు. 3. భూమిదేవి శాపం. కర్ణుడు ఎంతో దాతృత్వ స్వభావం కలవాడు. అతను తనపై ఎంతటి కష్టం వచ్చినా ఎవరి కోరికనైనా నిరాకరించేవాడు కాదు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలను దానం చేయమంటాడు. కర్ణుడు ఆలస్యం చేయకుండా తన శరీరాన్ని చీల్చి ఆ కవచాన్ని కూడా ఇచ్చేశాడు. ఆ కవచం అతని జన్మతోనే కలిసిన రక్షణ కవచం. అతడు తన జన్మ సిద్ధమైన ఆయుధాలు, రక్షణలన్నీ మానవత్వంతో త్యాగంగా భూమిపై దానం చేశాడు. అప్పుడే భూదేవి కోపంతో ఇలా శపిస్తుందని ఒక ప్రాచీన కథనంలో చెబుతారు. ఈ శాపం వల్లే చివరి సమయంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి అతని మరణానికి కారణమైంది. 4. మాతృశాపం. కుంతి యొక్క సంభావ్య శాపం. ఇది నిజంగా శాపం కాదుగాని ఒక విధంగా కుంతి ఇచ్చిన మాట ప్రకారం, నువ్వు పాండవులపై బ్రహ్మాస్త్రాన్ని వాడొద్దు. నీవు 5గురిలో ఒకవాడివి. కనీసం 4 బ్రతికేలా చూడాలి. కర్ణుడు ధర్మబద్ధంగా తల్లికి వాగ్దానం ఇచ్చి ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులను చంపకూడదని నిర్ణయించుకున్నాడు. సారాంశం: కర్ణుడు శూరవీరుడే కాని అతని జీవితం శాపాలతో ముడిపడినది. శాస్త్రాన్ని గుర్తుచేసుకోలేకపోవడం, రథచక్రం ఇరుక్కుపోవడం, శత్రువుల మీద ఆస్త్రాన్ని వాడలేకపోవడం, ఇవన్నీ శాపాల ఫలితమే. కాని వాటిని సాహసంగా స్వీకరించి చివరి వరకు ధైర్యంగా పోరాడినవాడు కూడా కర్ణుడే. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు శాంతి దూతగా కౌరవుల దగ్గరకు వెళ్తాడు. అనంతరం అతను కర్ణుడిని ఒకాంతంగా పిలిచి అతనికి ఒక అసాధారణమైన అవకాశాన్ని ఇస్తాడు. కర్ణా, నీ నిజం నాకు తెలుసు. నీవు రాధేయుడు కవు. నీవు కుంతి కుమారుడవు. నీవు పాండవుల పెద్దవాడు. రాజ్యానికి నీవే అర్హుడు. కర్ణ, ధర్మరాజు కన్నా నీవు వయస్సులో పెద్దవాడు. నీవే చక్రవర్తి కావాలి. పాండవులు నీకు తోడుగా ఉంటారు. దుర్యోధనుడిని విడిచిరా. నీకు రాజ్యం ఇస్తాను. కర్ణుడు తలవంచి సున్నితంగా ఇలా చెప్పాడు, నీవు నా నిజాన్ని గుర్తించి గౌరవించావు కృష్ణ. కాని నేను దుర్యోధనుడి రుణంలో ఉన్నాను. అతడు నన్ను రథాధికారి చేశాడు. నేను శత్రువుగా చూసిన పాండవులను మించి గౌరవం ఇచ్చాడు. అతనిని నేను ఇప్పుడు వదిలిపోలేను. నేను నిజంగా పాండవుడిని కాబట్టి వాళ్లతో వస్తే నా పేరును మనం కాపాడుకోలేము. నా సత్యం దుర్యోధనుడి పక్కనే ఉంది. కృష్ణుడు ఒక తల్లి కోరికను నెరవేర్చాలనుకున్నాడు. కర్ణుడు తను పొందిన నమ్మకాన్ని వదలలేని వీరుడు. ఈ సంభాషణ మానవతా విలువలపై అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది. కృష్ణుడు శకునిని ఇన్ఫ్లుయెన్స్ చేసి శల్యుని కర్ణునికి రథసారథిగా నియమింపజేస్తాడు. శల్యుడు కర్ణుని సపోర్ట్ చేయడానికి కాదు,
ఆత్మవిశ్వాసం కోల్పోడానికి నియమితుడయ్యాడు. ఇది కృష్ణుని ఓ నీతికౌశలం. కర్ణుని మరణానికి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటన గురించి చెప్పాలి. కర్ణుడు రణరంగంలో పడిపోయి శరీరం రక్తంతో కడిగిపోతూ మట్టిలో ఒళ్లంతా కూరుకుపోయి ప్రాణాల చివరి అంచున ఉన్నాడు. అప్పుడే అక్కడికి ఒక బ్రాహ్మణుడు, వాస్తవంగా శ్రీకృష్ణుడు, వస్తాడు. ఓ దానవీరా, నేను ఓ నిరుపేద బ్రాహ్మణుని. నీవు ఇంకా బ్రతికే ఉన్నావు. నీకు ఉన్న చివరి దానాన్ని, తీర్థాన్ని నాకు ఇవ్వు. నాలో ఉన్న రక్తం తప్ప ఈ లోకానికి ఏమీ మిగలలేదు. అయినా దానానికి నేను గింజంతైనా తగ్గం చెప్పే వాడిని కాదు. నా తలపై కుడివైపున నేలలో నాకు దాచిన బంగారం ఉంది. అతను తన విల్లుతో నేలను త్రవ్వి తీర్థంగా బంగారాన్ని బయటకు తీసి బ్రాహ్మణునికి అందిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడు తన అసలైన రూపంలో కనిపించి ఇలా అంటాడు, కర్ణా, నీవు చనిపోతూ ఉన్న క్షణంలో కూడా దానం చేయగలిగావు. ఇది ఓ యోధునికే కాదు, ఓ రాజధర్మాన్ని నిర్వర్తించిన మహాత్ముడికే సాధ్యం. నీవు చనిపోతే కాదు, నీవు జీవితాంతం ధర్మంతో జీవించావు. శరీరం బలహీనమైన మనసు ధర్మాన్ని వదలలేదు. కర్ణుడు చివరి శ్వాసలో కూడా దానం చేసినవాడిగా, ధర్మాన్ని చాటినవాడిగా నిలిచాడు. బ్రాహ్మణునిగా కృష్ణుడు వచ్చి అడిగిన తీర్థానికి బంగారం కాదు, తన జీవితాన్ని సమర్పించాడు. 17వ రోజు యుద్ధాంతం. భీకరమైన యుద్ధం తర్వాత శాంతమైన మౌనం. శవాలు పడిన వేళ ఒక శవం వద్ద ప్రత్యేకమైన వెలుగు వస్తుంది. అర్జునుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతడు ఓ యోధుని శరీరాన్ని చూస్తున్నాడు. అతడే కర్ణుడు. ఆయన రక్తమడుగులో పడి ఉన్నాడు, కాని ముఖం ప్రశాంతంగా ఉంది. అర్జునుడికి కలవరంగా అనిపిస్తోంది. ఎందుకో నాకు ఈయన గుండా బాధగా ఉంది. ఆఖరి రేణువులతో కూడిన ఆకాశంలో తెల్ల వస్త్రాలు ధరించిన ఒక వృద్ధురాలి మౌనచాలన. కుంతిదేవి. ఆమె ముఖం మీద బాధ, కన్నీరు, మౌనం. ఆమె కర్ణుని శవం వద్ద నిలబడింది. ఆమె చేతులు అతని తల మీద వేసింది. ఆమె గళం కంపిస్తోంది. నా కుమారుడా, నేను నీ తల్లి కుంతి. నిన్ను జన్మనిచ్చి భయంతో, అపహాస్య భయంతో, ఓ నీతిని కాపాడాలన్న తాపత్రయంతో వదిలివేశాను. నీవు నా మొదటి కుమారుడు. నన్ను క్షమించు నా బిడ్డా. ఆమె గుండె తలుపుతున్నట్లు ఏడుస్తూ మాట్లాడుతుంది. ఇది మహాభారతంలో అత్యంత వేదన కలిగించే, హృదయాన్ని కదిలించే ఘట్టం. కర్ణుని మరణం తర్వాత కుంతిదేవి అతని వద్దకు వచ్చి నిజాన్ని బయటపెట్టడంతో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు ఈ ముగ్గురు కలవరంతో కుంతిని చూస్తారు. యుధిష్ఠిరుడు, అమ్మ, నీ మాటలు నిజమా? కర్ణుడు మా అన్నయ్య. కుంతి, అవును, అతనే మీ సహోదరుడు. కాని అతను వితంతువు కాదు. అతనికి మీరు అన్నదమ్ములే. అర్జునుడు మౌనంగా కర్ణుని ముఖం చూస్తాడు. నేనే నా అన్నయ్యను చంపానా? అతని చేయిని పట్టుకుని, నన్ను క్షమించు అన్నయ్యా. నీ పట్ల నేను చేసిన అన్యాయం మాఫ్ చేయి. అతని కన్నీళ్లు కర్ణుని చేతిపై పడతాయి. ధర్మరాజు బాధతో, తల్లి మీద కోపంతో ఇలా అంటాడు, ఆడవారి నోట్లో ఎప్పుడూ కూడా మాట ఆగకూడదు. ఈ రహస్యం ముందుగానే చెప్పుంటే యుద్ధమే ఉండేది కాదు. నేను అన్నని చంపిన పాపం ఇక జీవితాంతం వెంటాడుతుంది. కృష్ణుడు, అర్జునుడు, సహదేవుడు కలిసి కర్ణుని అంత్యక్రియలు నిర్వహించారు. సూర్యుని కిరణాల మధ్య కర్ణుని ఆత్మ భగవంతుని వైపు ప్రయాణించింది. కృష్ణుడు స్వయంగా, ఇది నీ ధర్మబలానికి గౌరవాంజలి అంటూ అతడిని ఆకాశ మార్గంలో నడిపించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.